ఏబు ఊజు దేశంలో నివసించే గొప్ప దైవజనుడు, మంచి విశ్వాసి, గొప్ప ధనవంతుడు. ప్రతిరోజు దేవునికి బలి అర్పించాలి. నా పిల్లల కోసం ప్రార్థన చేస్తాను. దేవుని సమూహంలో సాతాను వచ్చాడు. దేవుడు ఏబును ప్రశంసించాడు. నా సేవకుడు ఏబును చూసావా, ఎంత న్యాయవంతుడు. ఆయనకు ఆశీర్వాదాలుంటేనే భక్తిని చూపుతున్నాడు, లేకపోతే నీకు భక్తిని చూపుడు. తీసివేయండి, అప్పుడు చూద్దాం. ఆ రోజు ఏబుకు వరుసగా చెడు వార్తలు వచ్చాయి. ఒంటెలు దోచుకుపోయారు. ఆకాశం నుండి నిప్పు వచ్చి గొర్రెలు కాలిపోయాయి. నీ పిల్లలు విందు చేస్తుండగా ఇల్లు కూలిపోయింది అని చెప్తారు. ఏబు బాధ భరించలేక ఆయన శరీరానికి పడిన పుండ్లచే ఆయన చిల్ల పెంకుతోటి గోక్కుంటాడు. యెహోవా ఇచ్చినవాడు, తీసుకున్నవాడు, ఆయన నామానికే మహిమ కలుగునుగాక అని ఏబు దేవుని స్తుతిస్తాడు. సాతాను దేవుని మరోసారి సవాలు చేశాడు. సరే, బాధించు, కానీ ఆయనకు ప్రాణాన్ని మాత్రం తీయకూడదు. ఇంతటి బాధ ఎందుకు? దేవుని దూషించి చచ్చిపో. మంచి సమయంలో దేవుణ్ణి స్వీకరిస్తాను, కష్టాల్లోనూ స్వీకరించాలి. ఏబు ముగ్గురు స్నేహితులు వస్తారు. వారు చూసి ఏడుస్తారు. మొదటివాడు, నీవు తప్పేమైనా చేసావేమో అంటాడు. రెండోవాడు, నీ అవినీతి వల్ల ఇది జరిగింది అంటాడు. నేను నా మార్గంలో న్యాయంగా జీవించాను. ఏబు దేవుడికి ప్రార్థన చేస్తాడు. దేవా, ఎందుకు ఇలా చేశావు? నిశ్చయంగా నాకు తెలియజేయి దేవా. దేవుడు ఆ రాత్రి ఏబుతో మాట్లాడతాడు. భూమిని నేను సృజించాను, సముద్రాన్ని నియంత్రించాను, నీవు అర్థం చేసుకోగలవా? దేవుడు ఏబుకి దర్శనం ద్వారా వివరిస్తాడు. దేవుడు స్నేహితుల పాపాలను క్షమించేందుకు ఏబును ప్రార్థన చేయమంటాడు. ప్రభువా, నా స్నేహితులను క్షమించు దేవా. దేవుడు ఏబుని రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. ఏబు కథ మనకు చెబుతుంది, కష్టాల్లో దేవునిపై విశ్వాసం కోల్పోకూడదని. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ విడవడు. ఆమేన్.